హలో అందరికీ, వెల్కమ్ టు పిన్నమ్మ వంటలు. ఈరోజు మా పిన్ని గులాబ్ జామ్ చేసింది. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో 400 గ్రామ్స్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి. తర్వాత 1/2 లీటర్ వాటర్ పోసి దాన్ని మరగనివ్వాలి. ఈలోపు 200 గ్రామ్స్ ఆఫ్ ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ తీసుకొని దాన్ని 1 కప్ ఆఫ్ మిల్క్తో మిక్స్ చేయాలి. ఆ పిండి చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా ఉండాలి. తర్వాత దాంట్లో 1.5 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. యూజువల్గా ఈ ఉండల్ని నెయ్యిలోనే గోలిస్తారు, కానీ నేను నెయ్యి అంత తినను కాబట్టి మా పిన్ని నెయ్యిని టేస్ట్ కోసం పిండిలోనే వేసింది. స్టవ్ మీద మరుగుతున్న షుగర్ వాటర్ ఈ కన్సిస్టెన్సీ వచ్చిందా అని చూసి దానిని ఒక గిన్నెలో వడపోయాలి. వడపోసాక దాంట్లో ఇలాచీ వేయాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడయ్యాక స్టవ్ని సిమ్లో పెట్టి ఆ ఉండలను గోల్డెన్ కలర్ వచ్చేలా గోలియాలి. ఆ ఉండలను గోలించాక గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టాలి. తర్వాత దానిని షుగర్ సిరప్లో వేసుకోవాలి. వేసుకొని దానిని ఒక 1 అవర్ నాననివ్వాలి. అంతే, టేస్టీ గులాబ్ జామున్ రెడీ అయిపోయింది.